హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారని ఆశిస్తున్నాను. గైస్, నిన్న నుంచి 2 days నుంచి బాగా వైరల్ అవుతున్న వీడియో ఏమైనా ఉన్నదంటే, నవీన్ 50 lakhs తినేశాడు, 50 లక్షలు నవీన్ తిన్నాడు అన్న టాపిక్ మీద నిన్నటి నుంచి ప్రతి యూట్యూబర్, ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ కూడా వాటి మీద పడి ఏడు చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, అసలు ఏం జరిగింది కూడా తెలుసుకోకుండా ప్రతి ఒక్కరు టార్గెట్ చేసి నవీన్ని ఒక టార్గెట్ పెట్టుకొని నవీన్ని పూర్తిగా అందరూ ఒకేసారి దాడి చేశారు. నవీను ఇప్పటి నుంచి కాదు, చాలా చాలా మందికి, పేద పిల్లలందరికీ హెల్ప్ చేశాడు. ఆయన అంటే నాకు చాలా రెస్పెక్టబుల్. ఆయనకి 2 times నేను కలిశాను 2 times 3 times కలిశాను అనుకుంటా. ఆయన బాగా రెస్పాండ్ అయ్యారు. ఎక్కడంటే సోంపురంలో వాటర్ ట్యాంక్ బాగా చేసేటప్పుడు ఒకసారి నేను నవీన్ అన్న కలడం జరిగింది. నెక్స్ట్ మచ్చంద్రపాలెంలో వాటర్ ట్యాంక్ అక్కడ ఉన్న ప్రజలందరికీ అక్కడ ఏది లేకపోయినా వాటర్ ట్యాంక్ కట్టించి అక్కడ ఓపెన్ చేసినప్పుడు ఒకసారి వెళ్ళడం జరిగింది. అలాగే గాదిల్లావా అనే నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ ఈ బ్రిడ్జ్ నిర్మించినప్పుడు స్పాన్సర్ ఎవరైనా కానీ ఆయన స్పాన్సర్ నుంచి డబ్బులు అడిగి తెచ్చి ఆయన కట్టించాడు కాబట్టి, ఆయన ద్వారా వచ్చింది కాబట్టి ఆయనను క్రెడిట్ ఇద్దాం. స్పాన్సర్తో పాటు ఆయనకు కూడా క్రెడిట్ ఇద్దాం. అయితే ఇలాగ అనేక కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగా SMS టైప్ 1 ఈ ఏదైతే వ్యాధి ఉందో, ఈ వ్యాధితో బాధపడుతున్న ఎవరైతే లిటిల్ కృష్ణ ఎవరైతే ఉన్నారో, ఈ ఇష్యూ చాలా పెద్దది అయిపోతుంది. ఎలా అంటే, ఇప్పుడు ఎవరైతే మనం క్రేజీ మనీ, ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో, ఈ మనీకి జరిగిన నెక్స్ట్ ఈ మనీకి ఎవరైతే తల్లిదండ్రుల్లో ఉన్నారో ఆ తల్లిదండ్రులకి, నెక్స్ట్ నవీన్ గారికి, ఈ ముగ్గురికి జరిగిన కాంట్రవర్షన్ అదే ఈ వీడియోలో. అయితే ఈ ముగ్గురికి మనకు తెలియాల్సింది ఫస్ట్ క్రేజీ మనీ పూర్తిగా ఆయన వివరాలు తెలియాలి. ఆయన ఏం చేశాడు, ఆయన ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఆయన ఎందుకు ఆ 3 లక్షలు తీసుకొని పెయిడ్ ప్రమోషన్ చేశాడు, అది స్క్రిప్ట్సా లేకపోతే అవన్నీ మనకు క్రేజీ మనీ గురించి తెలియాలి. నెక్స్ట్ ఈ ఎవరైతే నవీన్ ఉన్నాడో, ఈ నవీన్ గారు ఉన్నారు కదా, నవీన్ యొక్క పూర్తిగా మనకు ఆయన ఎందుకు ఆ అమౌంట్ మళ్ళీ బ్యాక్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే పల్సర్ బైక్ రమణ అని ఉన్నాడో, పల్సర్ బైక్ రమణ అన్ని నుంచి 20,000 తీసుకొని ఆ 20,000 డైరెక్ట్గా ఎవరు క్రేజీ మనీ అనే అబ్బాయి పల్సర్ బైక్ రమణ అనే దగ్గర నుంచి డైరెక్ట్గా ఫోన్పే చేయించి డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. అయితే నెక్స్ట్ ఎవరైతే రమణ అన్న అన్నాడో, రమణాన్ని కూడా 50,000 ఇవ్వడం జరిగింది. ఆ 50,000 కూడా ఎవరైతే నవీన్ ఉన్నాడో, నవీన్ 50,000 నేనే, ఎవరైతే రమణ ఉన్నారో రమణకి నేను 50,000 ఇచ్చాను, అది పెయిడ్ ప్రమోషన్ కోసం ఇచ్చాను, అందుకని 50,000 ఇచ్చాను, 50,000 నాకు తిరిగి ఇచ్చేయాలని మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాడట. నెక్స్ట్ వచ్చేసి మన పల్సర్ బైక్ రమణ దగ్గర నుంచి కూడా 20,000 నేనే ఇచ్చాను, మళ్ళీ ఆ 20,000 నాకు ఇచ్చేయాలి పెయిడ్ ప్రమోషన్ కోసమని ఈ 20,000 తీసుకున్నాడు. నెక్స్ట్ ఇక్కడ ఎలా జరిగిందంటే, ఈ ఎవరైతే క్రేజీ మనీ అనే అబ్బాయి ఉన్నాడో, ఆ అబ్బాయి మొదట్లో ర్యాపిడ్ నడుపుతూ ఉండేవాడు, చాలామందికి పరిచయం ఉండేది. సపోజ్ ఒక వ్యక్తి సమాజానికి కొంచెం ఉపయోగపడుతున్నాడు, సమాజం పట్ల కొంచెం అవగాహన కల్పిస్తున్నాడు, సమాజం పట్ల అనేక మందికి ఉపయోగకరమైన విషయాలు చెప్తున్నాడంటే ఆయనకి ఎంతో కొంత ఫాలోయింగ్ ఉంటుంది. అలాంటి వ్యక్తి క్రేజీ మనీ అనమాట.
క్రేజీ మనీ ఏంటంటే ర్యాపిడ్లో వెళ్తుండే ఈ హెల్మెట్స్ ఉంటాయి కదా, వాటి గురించి వివరిస్తూ చెప్తుంటాడనమాట. మీరు హెల్మెట్ వేసుకోకపోతే ఇలా ప్రమాదాలు జరిగేటప్పుడు చాలా మన ఫ్యామిలీ కూలిపోద్ది అనే విషయాల్లో వాళ్ళ గురించి ఎవరైతే పబ్లిక్ ర్యాపిడ్ ఎక్కుతారో వారి గురించి వివరిస్తూ చాలా వివరంగా చెప్తూ ఉంటాడు. అయితే ఆయనకు చాలా ఫాలోవర్స్ ఉన్న సందర్భంలో ఎవరైతే నవీన్ అని అన్నాడో, నవీన్ అన్న వెళ్ళి వాళ్ళ దగ్గర కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. అలాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆయన కాంటాక్ట్ అయ్యి నాకు ఇలాగా మీ దగ్గర నుంచి కూడా హెల్ప్ కావాలని. ఎందుకంటే ఈ లిటిల్ కృష్ణ వీడియో అనేది ఆల్రెడీ చేశారు, కానీ అది వైరల్ కాకపోవడంతో చాలామంది దాన్ని విజయనగరం ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలామంది చేశారు, కానీ అది కొంచెం వైరల్ అవ్వకపోవడం వల్ల అది కొందరికి రీచ్ అవ్వట్లేదు. దానివల్ల ఏంటంటే కొన్ని స్క్రిప్ట్లు చేయడం అయితే జరిగింది. వీళ్ళు ఎలా స్క్రిప్ట్ చేశారంటే వాళ్ళ నోట్ కొన్ని పెయిడ్ ప్రమోషన్ చేసామనేసి, కొన్ని మాకు ఇంత కలెక్షన్ వచ్చింది, ఇంకా ఎంత ఫండింగ్ రావాలనేసి చాలామంది చాలా రకాలుగా ఒక స్క్రిప్టులు తయారు చేసి చేశారు. ఎవరు? క్రేజీ మనీ, ఎవరైతే నవీన్ అని ఉన్నారో ఈ నవీన్ గారు, వీళ్ళిద్దరు కలిపి చేశారు. అయితే నవీన్ గారు స్కామ్ చేశారు అనడానికి కూడా మనం లేదు. ఎందుకంటే ఒకవేళ తల్లిదండ్రుల దగ్గర చాలామంది కొందరు చెప్తున్న లెక్క ప్రకారం తల్లి అకౌంట్లో ఒక 16 లక్షలు, ఎవరైతే తండ్రి ఉన్నారో ఆ తండ్రి దగ్గర ఒక 15 లక్షలు, ఒక 30 లక్షల దాకా ఉన్నాయి. ఇంకొక 50 లక్షలు సపరేట్గా వేరే సేఫ్ ప్లేస్లోనే 50 లక్షలు ఉన్నాయన్నారు. మరి ఎక్కడ ఈ నవీన్ తీసుకున్నట్టు 50 లక్షలు ప్రూఫ్ ఉంది? నాకు అర్థం కాక అడుగుతున్నాను. పోనీ ఎవరైతే పల్సర్ బైక్ రమణ అనే దగ్గర నుంచి 20,000 ఫోన్పే చేయించి మళ్ళీ ఆ 20,000 నెక్స్ట్ రమణ అనే దగ్గర నుంచి 50,000, ఆ 50,000 ఈ 20,000 మిగతా ఏదైతే అమౌంట్ తీసుకున్నారో వాళ్ళకి సమాధానం చెప్పే రైట్స్ ఖచ్చితంగా నవీనానికి ఉన్నాయి. ఎందుకంటే సమాధానం చెప్పాలి. ఎందుకంటే పల్సర్ బైక్ రమణ అన్య చాలా కష్టపడి ఈఎంఐకి ఉంచుకున్న అమౌంట్ని మనం కనీసం 20 రూపాయలు ఇవ్వడానికే చాలా ఆలోచిస్తాం. అలాంటిది 20,000 ఎంతో కష్టపడి ఆయన కష్టజీతంలో ఒక 20,000 పక్క నుంచి ఈఎంఐకి ఉంచుకున్న డబ్బులు ఒక అబ్బాయి ప్రాణాలు కాపాడటం కోసం 20,000 ఇస్తే ఆ 20,000 మనం స్కామ్ చేస్తే అది తప్పు. నేను దానికి తప్పనే అంట. ఎందుకంటే నేను ఇచ్చిన డబ్బులు, నేను కష్టపడిన ఇచ్చిన డబ్బులు నా పేరు చెప్పుకొని ఇవ్వాలి నువ్వు, ఎందుకంటే నేను ఇచ్చాను కాబట్టి. అంతేగాని నా కష్టార్జితం డబ్బులు లేకుండా నేను ఇచ్చిన డబ్బులు, నేను ఇచ్చాను కాబట్టి ఆ డబ్బులు వాళ్ళ ద్వారా వెళ్ళి మళ్ళీ నేను తీసుకోవాలి, ఈ పెయిడ్ ప్రమోషన్కి వాడుకోవాలంటే అది చాలా తప్పు. దీన్ని జనాలు కూడా యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, జనాల పట్ల నమ్మకం పోయింది. ఒకప్పుడు జనాలు మీ మీద ఉన్న రెస్పెక్ట్, నవీన్ గారి మీద ఉన్న రెస్పెక్ట్ చాలా బాగుండేది. జనాలు నవీన్ అంటే చాలా అభిమానించేవారు. హర్షసాయి ఎలాగ అభిమానించేవారు, మిమ్మల్ని కూడా అలాగ అభిమానించేవారు. కానీ కొన్ని ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు, ఇది చాలా పెద్ద స్కామ్ అని అంటున్నారు. పోనీ 50 లక్షల, 30 లక్షల, 40 లక్షల, 60 లక్షల, 70 లక్షల అవి మాకు తెలియదు. కాబట్టి వీటికి అన్నిటికీ సమాధానం నవీన్ గారే చెప్పాలి. ఎందుకంటే వీటికి అన్నిటికీ సమాధానం చెప్పలేకపోతే మీరు స్కామ్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే అందులో భాగస్వామ్యులు ఎవరు? క్రేజీ మనీ, ఎవరైతే ర్యాపిడ్ అబ్బాయి ఉన్నారో ఆ క్రేజీ మనీ, మీరు తప్ప అక్కడ ఇంకో లెక్క చెప్పడానికి ఎవరు లేరు. ఎందుకంటే మీరు అక్కడ మేనేజ్ చేసింది మీరే కాబట్టి మీరే లెక్క చెప్పాలి. ఎవరైతే అమౌంట్ కలెక్షన్ చేశారో
కలెక్షన్ చేసినప్పుడు బాధ్యత తీసుకునేటప్పుడు వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా బాధ్యత తీసుకోవాలి. అలాగే లాస్ట్ వాళ్ళకి మనం ఫైనల్గా వారికి ఇంజెక్షన్ అయిపోయే వరకు వాళ్ళకి ఫైనల్గా ఇంకా క్లియర్ అయ్యే వరకు మనం తోడుగా ఉంటే అది చాలా హ్యాపీ. నవీన్ గారు నేను తప్పు చేశారు అని అనరు, కానీ చాలామంది నవీన్ గారిని టార్గెట్ చేస్తూ, మరి ఒకవేళ తప్పు చేస్తే అది నేను టార్గెట్ అనలేను, కానీ ఒకవేళ నిజంగా తప్పు చేయకపోతే నవీన్ గారు ఖచ్చితంగా సమాధానాలు చెప్పాల్సి ఉంటుందన్నమాట. నవీన్ గారు మరి స్పందిస్తారని, నవీన్ గారి నోటి నుంచి మనం నిజాలు వినాలి. అలాగే ఎవరైతే మనీ ఉన్నారో మనీ, నవీన్ వాళ్ళ తల్లిదండ్రులు కలిసి నిజాలు చెప్పాలి. ఖచ్చితంగా వాళ్ళు ముగ్గురు కలిసి నిజాలు చెప్తేనే మనకు నిజం అంటే ఏంటో తెలుస్తుంది. అది. థ్యాంక్ యూ.